1450 కోట్ల రూపాయలు కూటమి నాయకత్వంలో విడుదల చేసి గ్రామాలకు ఊపిరి పోసాం. నువ్వు ఎప్పుడైనా ఊపిరి అనే మాటకి అర్థం తెలుసా నీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు ఎప్పుడు పీకలు కోయటం తప్పితే ఊపిరి పోయటం తెలియనాడు నువ్వు ఏం పాలన చేసావో మేమందరం కూడా చూసాం. గత పాలన ఏ రకమైనటువంటి పాలన, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుడు కానీ, కర్షకుడు కానీ, లేకపోతే రైతు కూలి కానీ ఎవరిని కూడా, ఆఖరికి నువ్వు కౌలు రైతులను ఏ రకంగా నాశనం చేసావు కూడా మనం చూసాం. నీ యొక్క పాలనలో ఎవరికి న్యాయం జరిగింది అనేది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నీ పాలన ఉంటే, ఈ రోజున మేము వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వెనకబడ్డ వర్గాలను కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న దళిత వర్గాలను కానీ ఈ రోజున అన్ని రకాలుగా కూడా ఏ కార్యక్రమాలు, అనేక రకాలైన కార్యక్రమాలని అనేక రూపాల్లో వారి దగ్గరికి తీసుకువెళ్ళి ఈ రోజున సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ రోజున ముందుకు తీసుకెళ్ళటానికి మరొక్కసారి పూజ్య బాపూజీ కళ్ళగన్నటువంటి గ్రామ రాజ్యాలని, రామరాజ్యాలని ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నటువంటి పాలన ఈనాటి పాలన మరలా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో అడుగడుగునా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు నిధులు పక్కదోవ పట్టిస్తూ ఉన్నాడు. నీకు ఏదైనా అవగాహన నుండి మాట్లాడితే చాలా సంతోషం. గ్రామంలో ఉన్న పరిస్థితిని ఏ రకంగా ఈ రోజున తీర్చిదిద్దుతూ ఉన్నారు, ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, లేకపోతే డొంక రోడ్లు కానీ, లేకపోతే అక్కడున్న రైతులను ఆదుకునే విషయంలో కానీ, లేకపోతే దళితులకి సామాజిక న్యాయం చేసే విషయంలో, పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే మహిళలకి ఏ రకంగా ఉచిత బస్సుల్ని మరి ఏర్పాటు చేసినటువంటి అంశం ఈ రోజున మీ అందరికీ తెలిసినటువంటి అంశం. ఎవరూ చేయలేనటువంటి సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం అనేది ఈ రోజున భారతదేశ వ్యాప్తిగా ఈ రోజున చెప్పుకునేటువంటి మాట. ఎలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మీరు మాట్లాడుతూ ఉన్నారంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. ఆ రకంగా మీరు మాట్లాడితే ఏదో చేయొచ్చు, గుడ్డగాల్చి అవతలాడి మీద వేస్తే ఏదో రకంగా అవుదా అని చెప్పి ఆ మసిని బట్టి మనం మాట్లాడవచ్చు అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ జలజీవన్ మిషన్ని మీరు పూర్తిగా దుర్వినియోగం చేస్తే, నిధుల్ని దుర్వినియోగం చేస్తే ఈ రోజున దాదాపు 26 లక్షల కనెక్షన్లు ఇవ్వడానికి 2,800 కోట్లతో ఈ రోజున ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అలా ఈ రోజున గ్రామీణ అభివృద్ధి కోసం ఏదైతే ఈ రోజున ఏ అభివృద్ధిని అయితే చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది. అలాంటి ప్రభుత్వం ఈ రోజున, అందుకనే ఈ రోజున ప్రజల ప్రభుత్వం ఇది. ప్రజలు విశ్వాసంతో నెగ్గినటువంటి ప్రభుత్వం. మాయ మాటలు చెప్పి భ్రమలకు గురి చేసి ఒక్కసారి గెలిచినటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం. ఒక అకుంఠిత దీక్షతో, ఒక సంకల్పంతో ప్రతి ఒక్క ఓటరు ఈ యొక్క రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ యొక్క పాలన రావాలి అని చెప్పి, ఈ కూటమి నాయకత్వం రావాలని చెప్పి గెలిపించుకున్నటువంటి ఈ కూటమి నాయకత్వాన్ని కాపాడుకుంటున్నటువంటి ప్రజలకి విశ్వాసంతో, నమ్మకంతో, ఏ రకమైన విశ్వాసంతో, ఏ రకమైనటువంటి ఆశీస్సులతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం గెలిచిందో, అందుకే ఈ రోజున మీకు 11 సీట్లు రావడానికి కారణం. చరిత్రలో ఎవరికి రాలా మీకు వచ్చినన్ని సీట్లు. అందుకని ఆ చరిత్రని మర్చిపోయి మీరు మరలా మాట్లాడుతూ ఉంటుంటే సిగ్గుతో సమాజం తలవంచుకునే పరిస్థితి.